భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగవన్ అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా గురువారం రోజున స్థానిక రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోని శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డన్ ఇందుప్రియ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డీఎస్పీ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చందర్ నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోరాటాలు చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ఆనాడు ఈ ప్రజా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బిడ్డల యొక్క భూముల రక్షణ కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఆమె ఇల్లునే ఒక పార్టీ ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా రజకులకు ఏదైతే మన బ్యాంకు బండ పైన రజక ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే కోటి యూనివర్సిటీకి తెలంగాణ తల్లి రజక బిడ్డ అయినటువంటి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు ఎటువంటి అన్యాయం జరిగిన విరోచితంగా పోరాడిన చాకలి ఐలమ్మకు మనం ఇప్పుడు ఇచ్చే నివాళి ఎటువంటిదంటే రాబోయే యువత కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ జై రజక, జై జై రజక. అసెంబ్లీలో పోరాడే వ్యక్తులు ఉండాలంటే మనం ఇక్కడ నుంచి మనం గ్రౌండ్ స్థాయిలో బరాబరి ఉండాలి. కాబట్టి రజక సోదరులకు విన్నవిస్తున్నాను. ఎందుకంటే అధికారం ఉంటేనే సాధించగలుగుతాం. ఇలా మన రిజర్వేషన్లు వస్తున్నాయంటే కేవలం రాజకీయంగానే పనిచేస్తాయి. చదువులు ఎంత ముఖ్యమో చదువులు ఉండాలి వేరు, వృత్తిదారులు కాదు. మనల్ని ఏ ప్రభుత్వాలైనా సరే మన వృత్తుల కోసం చెప్తారు. కాబట్టి చదువుని ఫస్ట్ ఇంపార్టెంట్ చేసుకోవాలి. చదువుతోనే మనం సాధించగలుగుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ రోజు రిజర్వేషన్ ఇస్తేనే నేను కూడా ఈ రోజు కౌన్సిలర్ గా కామారెడ్డిలో నిలుస్తున్నాం. కాబట్టి దయచేసి రజక సోదరులు కూడా మనము కూడా ఐక్యమత్యం ఉండి ముందు గ్రామాలలో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడితేనే ఏ గవర్నమెంట్ ఉన్నా మనము అడిగేందుకు హక్కులు ఉంటాయి. కాబట్టి నిజంగా మన గవర్నమెంట్ కు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఐలమ్మ వారసుల్ని గుర్తించారంటే ఆ రోజు ఆమె పోరాటం చేసింది కాబట్టి ఈ రోజు ఆమెను గుర్తించారు. కాబట్టి నిజంగా గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. చాకలి ఐలమ్మ గారి జయంతి చేసుకొని దాదాపు సెప్టెంబర్ 25, 1895లో జన్మించినటువంటి చాకలి ఐలమ్మ ఆ రోజుల్లో అణచబడ్డటువంటి మన కులాలను ఆమె దొరలతో పోరాటం చేసి మనకు స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి చాకలి ఐలమ్మ ఆమె ఆ రోజుల్లోనే రజకులను ఒక గుర్తింపుగా తీసుకుంటామని హెలాన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మరి కంపం కట్టవలసిన అవసరం తీసుకున్నటువంటి వ్యక్తి ఆ దొర. కానీ ఆమెకు 5 కొడుకులుంటే ఒక కొడుకు చనిపోవడం జరిగింది. ఆమె బిడ్డను కూడా ఆ రోజు అంగభంగం